హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇది నాన్న ఒక నూతనమైన పాఠాన్ని నేర్చుకుందాం. క్షమాపణ. ఇది నా వాక్య ధ్యానాంశము. క్షమాపణ. క్షమాపణ అనగా ఎవరైనా ఇతరులు తప్పు చేస్తే వారిని క్షమించే గుణం మనకున్నట్లయితే కనుక దాన్నే క్షమాపణ అంటారు. చూద్దామండి, లేఖన భాగాల నుండి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనాల నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే కొలస్సీలకు 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. అవునండి, ఎలా ఉండాలంటే ఎవడైనా తనకు హాని చేశాడని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, దేవా, క్షమించే మనస్సు మా అందరికీ అనుగ్రహించండి. దేవా, ఎవరైనా హాని చేసిన ఎడల ఆ హానిని మేము తండ్రి ప్రభు సహించుచు ఒకరినొకడు క్షమించే మనస్సు, అది నీ మనసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న మనసు మా అందరికీ కూడా అనుగ్రహించమని, మీరు మాకు సహాయం చేయమని దేవా, వాక్యమును తండ్రి ప్రభు నేను మాట్లాడుచుండగా నా నోటికి బోరగా ఉండి బిడ్డలతో మీరే సూటిగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాట్లాడటానికి మీరు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి నేను చదువుతానండి లేఖన భాగాలు. కొలస్సీలకు 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. అవునండి, మనకెవరైనా హాని తలపెట్టినప్పుడు, ఆయన హాని తలపెట్టడని మనకు తెలిసినప్పుడు ఎలా ఉండాలంటే సహించుకునేవారిగా ఉండాలి. తర్వాత ఒకరినొకరు ఎలా ఉండాలంటే క్షమించుకునేవారిగా ఉండాలి. ఆ క్షమాపణ ఎటువంటి క్షమాపణ అంటే ప్రభు అయిన క్రీస్తు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. అవును కదండి, ప్రభు మనల్ని క్షమించాడు కదండి. అలాగే మన తోటి సహోదరి లేదంటే సహోదరుడు లేదా భర్త, భార్య, ఎవరినైనా సరే ఒకవేళ మనకు హాని తలపెట్టినా మనల్ని బాధ పెట్టినా కూడా మనం క్షమించే హృదయము మనం కలిగి ఉండాలి, క్షమించే మనస్సు కలిగి ఉండాలి. ఆ మనసే క్రీస్తు మనసు అయి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మును క్షమించునులాగను మీరు కూడా క్షమించుడి అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఏ విధంగా మనం క్షమించాడో మనం కూడా అట్టి రీతిగా క్షమించేవారుగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. అలాగే క్షమాపణ గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం ద్వారా కూడా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, అంటే దేవుడు చెయ్యొద్దన్న పనులు, అపరాధములంటే మనం చేయకూడనివి. ఒకవేళ మనం చేయకూడని చేసినట్లయితే గనక ఏ విధంగా అంటే మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, అంటే ఎవరైనా సరే ఒకవేళ తప్పు చేసి ఉన్నాడు అయినప్పటికి కూడా వారిని క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితే మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు, అంటే మనం చేసిన తప్పుల్ని కూడా దేవుడు క్షమిస్తాడని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే మన ఎదుటికున్న మన ప్రక్కనున్న సహోదరి సహోదరుడు లేదంటే భార్య భర్త ఎవరైనప్పటికీ కూడా ఏమైనా తప్పులు చేసినట్లయితే, అపరాధములు చేసినట్లయితే వారిని క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. క్షమించినట్లయితే గనక ఎదుటి వారిని మనం క్షమించగలిగే హృదయం మనకు ఉన్నట్లయితే గనక మన పరలోకపు తండ్రి మన అపరాధములను కూడా క్షమించును అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి పరలోకపు తండ్రి మనల్ని క్షమించాలి అన్నట్లయితే మనుషుల యొక్క అపరాధములని మనం క్షమించేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో కూడా చాలా అమూల్యమైన మాట ఉందండి క్షమాపణ గురించి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్లయితే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును,
తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకని సుబుద్ధి అంటే ఒకని మంచి బుద్ధి, ఒకని మంచి ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి, దీర్ఘశాంతమునిచ్చును. ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడండి, శాంతిగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. ఏంటి? వారి సుబుద్ధి, వారి మంచి బుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును. ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఎవరైతే తప్పుల్ని క్షమిస్తారో ఆ వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు, ఘనతనిస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలంటే ఎవరైనా తప్పు చేసినా సరే వారిని క్షమించే మనస్సుకు మనం కలిగి ఉండాలి. మంచి మనసుతోనూ మంచి బుద్ధితోనూ మనం కలిగి ఉన్నట్లయితే గనక దేవుడు అంటున్నారు, ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని క్షమించగలిగే మనస్సు మనకు ఉన్నట్లయితే కనుక అట్టి వానికి ఘనతనిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ ఘనత మనం పొందుకోవాలి అన్నట్లయితే కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, ఎవడైనా తనకు హాని చేసిన ఎడల, హాని చేశాడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించునులాగను మీరు కూడా క్షమించుడి. అవునండి, దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా మన తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని మనం క్షమించే వారిగా ఉండాలి. ఇతరుల్ని క్షమిస్తే గనక మనం ఆశీర్వదించబడతామని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఇతరులను క్షమించేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అట్టి కృప మనకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంచుతాడు. కాబట్టి సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానము, ఆయన కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.